ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖరి సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖరి సీత బయట మనసు అంత వెన్న పూస ఆయన నేర్పిన పాఠాలు తమ్ములుగా మేం పాటించకపోతే రేపు చెడ్డ పేరు మా అన్నయ్యకేగా. అందుకే అడుగుతున్నా, ఆ 5 లక్షలు ఏం చేసావు అన్నయ్య? అన్నయ్యని గుడ్డిగా నమ్ముతారు అనుకున్నాను, కానీ ఇలా లెక్కలు అడుగుతారని తెలియక నేనే మీతో చెప్పలేదురా. 5 లక్షలతో నగలు చేయించాను. బావగారు ఆయనే నిజం ఒప్పుకున్నారు. ఇక మనకి ప్రూఫ్స్తో అవసరం లేదు. కానీ ఆయనే ఆ నగలు దానికి చేయించారు అన్న నిజం ఒప్పుకోవాలి కదా. ఓహో, వదినకి నగలు చేయించి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నావా అన్నయ్య? చెప్పనే లేదు. వదిన, కంగ్రాచులేషన్స్. మా అన్నయ్యకి నువ్వంటే ఎంత ప్రేమో చూసావా? నేను నగలు చేయించింది సీత కోసం కాదు. చాలా తెగించేశారు దాక్షాయిని. నగలు దానికోసమని చెప్పేస్తారు చూడు. వదిన కోసం కాదా? మరెవరి కోసం? అమ్మవారి కోసం. అమ్మో, ఒకప్పుడు సీతకని దేవత అన్నారు, ఇప్పుడు దాని అమ్మవారు అంటున్నారు. అది బావగారిని పూర్తిగా మార్చేసింది. మనిద్దరికి చెరొక నాకు ఇచ్చినా బాగుండేది. ఏయ్, నీకు బుద్ధుందా? అమ్మవారికి నగలు చేయించి దక్షిణగా ఇచ్చాను. అమ్మవారా? నాకు తెలిసి మన ఊర్లో అమ్మవారి గుడి ఏదీ లేదే. పక్కూర్లో ఉంది. అంటే బావగారు ఉద్దేశం ఏంటి? దానిలో దేవాలయమనా? ఇంకో 4 రోజులు పోతే గుడి కట్టి మనల్ని కూడా ప్రదక్షిణలు చేయమంటారేమో. ఆ అమ్మవారు నీ ఒక్కడికేనా? మాకు కూడా తెలుసా అన్నయ్య? మనం ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి మనకి తెలిసే అవకాశం లేదు శంకర్. మీ అన్నయ్య రెగ్యులర్గా వెళ్తున్నారేమో తెలుసుంటుంది. అంతే అయి ఉంటుందిలే వదిన. ఆ అమ్మవారు అన్నయ్యకి అడగకుండానే ఏం వరాలు ఇచ్చిందో ఏమో. 5 లక్షల నగలు దానంగా ఇచ్చారు. అసలేంట్రా మీ ప్రాబ్లం? 5 లక్షలు వాడుకున్నానా, లేకపోతే అమ్మవారికి నగలు చేయించానా? ఇలా దానాలు చేసుకుంటూ పోతే మనం రోడ్డు మీద పడతామని. అయినా మన ఊరు మనకుండగా పక్కూరు మీద ఎందుకన్నా ధ్యాస పెడతావు? ఇప్పుడు ఆ నగలు చేయించడం తప్పంటావా? నాకు అధికారం లేదా? ఏ సీత, నువ్వు చెప్పు, నాకు ఆ హక్కు లేదా? ఎందుకు లేదండి, మీకెలా కావాలంటే అలా చేయొచ్చు. విన్నావుగా, అసలు విషయం తెలియక అంతా మంచి అనుకుంటోంది. విన్నారు కదా, నేను ఇలా దానం ఇవ్వటం మీకు కష్టంగా అనిపిస్తే ఆ అమౌంట్ నా పర్సనల్ అకౌంట్లో జమ కట్టుకోండి. ముందు అన్నంతే రండి. నువ్వు వేడిగా సమాధానం చెప్పావు కదా, కడుపు నిండిపోయిందన్నయ్య. వాళ్ళేదో 3 బాలేక అలా అడిగినట్టున్నారండి. మీరు అవన్నీ పట్టించుకోకండి, మీరు తినండి. తినండి.
పరాయి స్త్రీ నీడని కూడా తాకని శ్రీరామచంద్రుణ్ణి దేవుడిగా పూజిస్తున్నాం. తన రాజ్యంలో ఎవరో ఒక మనిషి తప్పు పట్టాడని, ప్రాణ సమానమైన భార్యని దూరం చేసుకున్నాడని రఘురాముణ్ణి గొప్ప రాజుగా కొలుస్తున్నాం. అలాంటి గొప్ప లక్షణాలున్న రామరాజు మన అన్నయ్య అయ్యాడనుకుని గర్వపడ్డాం. కానీ మనం నమ్ముకున్న ఆ దేవుడికి మనసులో ఉన్న భార్యని కాదనుకుని మరో అమ్మాయికి స్థానం కల్పించే రాక్షస బుద్ధి ఉందని ఊహించలేకపోయామన్నయ్య. అవును శ్రవణ్, అన్నయ్య ఇలాంటి పని చేశాడన్న షాక్ నుంచి నేను ఇంకా బయటపడలేకపోతున్నాను. దాక్షాయిని సరస్వతి నమ్మకంగా చెప్తుంటే వాళ్ళ మాటల్ని కొట్టిపడేశాను. మన నాని అన్నయ్య వాళ్ళ మాటలు విన్నానని చెప్పినా కూడా పొరపాటు పడ్డాడేమో అని తేలిగ్గా తీసుకున్నాను. దీనంతటికీ కారణం అన్నయ్య మీద నేను పెంచుకున్న పిచ్చి అభిమానమేమో. కానీ ఏదో మూల వీళ్ళింత గట్టిగా ఎందుకు చెప్తున్నారన్న సందేహం, అది నిజం కాకపోతే బావుండు అన్న ఆశ, ఏదో తెలియని భయం రా, ఇవన్నీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశాయి. నీకే కాదన్నయ్య, నా పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ కానీ ఇప్పుడు అన్నయ్య ఎలా మాట్లాడాడో చూసావుగా. ఆ సంబంధం పెట్టుకున్న దాన్ని ఏకంగా అమ్మవారితో పోలుస్తున్నారు. 5 లక్షల రూపాయలు దాని నగల కోసం తగలబెట్టి తను చేసింది రైట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మనం సైలెంట్గా వచ్చేసాం. కానీ అసలు ఇలాంటి తప్పు ఎందుకు చేశావన్నయ్య అని నిలదీసి ఉంటే బాగుండేదన్నయ్య. ఎలా నిలదీయగలంరా? అన్నయ్య డొంక తిరుగుడుగా మాట్లాడుతుంటే. మీ అన్నయ్య తిన్నగా కాకుండా దొంగదారి పట్టాడని ఇప్పటికైనా గ్రహించినందుకు థ్యాంక్స్. బావగారి జీవితంలో అక్క కాకుండా మరొక అమ్మాయి ఉందని మీరు నమ్మినందుకు చాలా సంతోషం. ఈ చేదు నిజం నాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు సరస్వతి. డైజెస్ట్ అవ్వకపోయినా అదే నిజం. ప్రూఫ్స్ లేవని మీరిద్దరూ మమ్మల్ని కర్రలతో ఇరక్కొట్టారు కదా, ఇప్పుడేమంటారు? నీ బొంద, అది మన కళ. అవును కదా. మీ ఇద్దరిని మేమెప్పుడు కర్రలతో కొట్టాం? బావగారు తప్పు చేశారని ప్రూఫ్ లేకుండా ఇంకోసారి అంటే అలా కొట్టేవారని అంటోంది. సరే గాని ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? అదే తెలియట్లేదు దాక్షాయిని. మా మాటల మీద నమ్మకం లేక కొన్ని రోజులు ఆలస్యం చేశారు. ఏం చేయాలో తెలియక ఇంకొన్ని రోజులు ఆలస్యం చేస్తే రోజు దాని దగ్గరికి వెళ్లి కలిసే బావగారు అక్కకి దూరమై ఏకంగా వెళ్లి దానింట్లోనే ఉంటారు. తొందరగా ఏదొక పరిష్కారం ఆలోచించండి. తప్పకుండా దాక్షాయిని, కానీ నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు అన్నయ్య గురించి అపార్థం చేసుకుంటున్నావని నిన్ను తిట్టాను, అభాండం వేశాను, కొట్టాను కూడా. అయ్యో, మీరు నన్ను కొట్టిన దాని గురించి మర్చిపోండి. మంచితనం ముసుగులో బావగారు కొడుతున్న దెబ్బకు అక్క మనసు గాయం కాకుండా చూడండి. నా ఆరాటమంతా ఆయనకింత మంచి చేస్తున్న అక్క బావుండాలని. తప్పకుండా దాక్షాయిని, తొందరలోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం.
ఏయ్ చేతుది అమ్మ ఆశ దోశ అప్పడం వడ నేను చిట్టినేనని యాద్ చేసుకుని చెప్పినాకనే చేయిస్తా, లేకపోతే దియ్యా. ఏయ్ నిన్ను నేనేదో మజాక్ చేస్తే ఆడపిల్ల నన్ను కూడా చూడకుండా నన్నే కొడతావా? గుంజొకటిస్తా, గింగిరాలు తిరిగి కింద పడతావు. ఏయ్ నాతో వేలకోలం ఆడటానికి నువ్వెవరు? ఒక్క దెబ్బ కొట్టి సరిపెట్టని సంతోషించు. వామ్మో, ఈ గడబడి పెరిగిందంటే పెళ్లి కాకముందే వీళ్ళిద్దరు మిడిల్ డ్రాప్ అవుతారు. ఇంకోసారి ఇలా చేసామంటే బాగోదు. చూసినవా అన్న, చిన్నబాబు కదా అని బిడాయిస్తే చిరాకు పడి చేయి చేసుకున్నాడు. అరే బుల్లి బావ చేయి చేసుకుంటే గుబులైతా వెన్సిల్లే, మస్తు ఖుషి అవ్వాలే. నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? కొట్టిండంటే ఖుషి అవ్వమంటున్నావు? పేక ముక్క పక్క నుండి చూసేటోడు కొడతాడా ఏంది? ఆట ఆడేవాడే కొడతాడు, ఆనికే రైట్ ఉంది. గట్లనే ఆడపిల్ల మీద ఎవరు చేయి చేసుకుంటాడు? తాళి కట్టేటోడే చేసుకుంటాడు. ఎందుకన్నట్టు? పెళ్ళామనే రైట్ ఉంటుంది అన్నట్టు. ఏంటి తాళి పెళ్ళని ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? చిట్టిని కొట్టినంటే నిన్ను కూడా కొడతాను. కొడతావు, నీకు రైట్ ఉంది కాబట్టి కొడతావు, అందులో గలతేమున్నది? నీకు అసలు సిగ్గు సరిముండదా అన్నా? కొడతానంటే రైట్ ఉంది అంటవేంది? మనం అసలు ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. అరే సెల్లి యాడికి పోతావు సెల్లె? యాడికి పోతావు? కొట్టుడు బుల్లిబావ రైటు, ఉండు మన రైటు. ఇప్పుడు సాటి ప్లేయర్ తిట్టిండని పేకాట ఆడ్డు వదులుడు ఎంత పాపము, ఇది కూడా గంతే. ఇదిగో చూడు బుల్లిబావ, నువ్వు నా చెల్లిని కొట్టినవని నేనేం ఫికర్ చేయట్లే. అసలు ఆడపిల్ల మీద నాని చేసుకోవడం ఏంటి? ఏమైంది? మీ తమ్ముడు నాని నన్ను కొట్టిండు బావా. ఎరా నాని, చిట్టిని కొట్టావా? అవును కొట్టాను. రేయ్, ఆడపిల్ల మీద చేయి చేసుకోవటం ఏంట్రా? బుద్ధి లేదు? ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారుతుందో తెలియడం లేదన్నయ్య. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అయినా ఆడపిల్లని కొట్టడం తప్పు అంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నాకంటే చిన్నది కాబట్టి తప్పు చేసిందని కొట్టాను. అదే పెద్దవాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఇలా సైలెంట్గా ఉండడం తప్ప రియాక్ట్ అవ్వలేను కదా. నాని, ఏంటా మాటలు? ముందు నువ్వు లోపలికెళ్ళు. నువ్వు ఇంటి లోపలే ఉంటున్నావు కాబట్టి నీకేం తెలియడం లేదు వదినా. ఎవరికి వారు తప్పులు చేసి బయటపడకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు ఎవరు తప్పు చేశారా? నువ్వు చేసావు. ఇగో సిల్లే, ఇద్దరు రైజింగ్ హ్యాండ్ ఉండోళ్ళు ఆడేటప్పుడు మనం మధ్యలో ఉండు మంచిది కాదు. మనం మిడిల్ డ్రాప్ అయిపోవాలి. పద పద పద. నేనేం తప్పు చేశానురా? నేను చిన్నవాడిని కదా, ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ కాలం కలిసి వచ్చినప్పుడు నువ్వు నా మాటలన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి. రే ఆగరా, సమయం వచ్చేదాకా ఎందుకు? ఏం కావాలో ఇప్పుడే అడుగు, చెప్తాను. ఇప్పుడు కాదన్నయ్య, ఆ సందర్భం వచ్చినప్పుడే నేను కూడా మాట్లాడతాను. అసలు ఏం జరుగుతుంది? రాత్రి భోజనాల దగ్గర శంకర్ శ్రావణ్లు ఆయన్ని లెక్కలు అడిగారు. ఇప్పుడు నాని పెద్దన్నయ్య అంటే లెక్క లేకుండా మాట్లాడాడు. అసలు ఏం జరుగుతుంది? అబ్బా సెల్లే, నా మాట ఇనుసిల్లే. అరే ఇప్పుడు ఏడకని పోతావు, ఎట్టని బతుకుతావు? అసలే నేను పైసలు కమ్మాయించడానికి నా జోదరెక్క కూడా పలచబడిపోయింది. నాకు అదంతా తెలియదన్నా. నేనైతే ఈడుండా. నాన్న నన్ను కొట్టినాక కూడా ఈడుండనికి నాకేమైనా శరం లేదనుకున్నావా ఏంది? మొత్తం సామానంతా సదురు. సామాన్ సర్దాలనా? ఇంతింత సరంజామా వేసుకుని మనమేమన్నా మైసూర్ మహారాజు లెక్క వచ్చినామనుకున్నావా ఏంది?
డైమండ్ రాజు లెక్క జేబులో ప్యాక్ సెట్టు, చేతిలో కర్రల సంచి పట్టుకుని వచ్చినాం. అయినా కౌంట్ పడిందని పేకాటని, చేసుకునేటోడు చెయ్యి శంప మీద పడిందని నమ్ముకున్న ఇంటిని వదిలేసిపోడు గల్లత్తైతుంది సిల్లే. గౌరవం తగ్గుతుంది. అసలు నువ్వు నా అన్నవేనా? ఇదిగో ఇస్మంటి అనుమానం వచ్చే ముచ్చట మన తాను తెచ్చుడు మంచిగుండదు. ఏది ఏమైనా నువ్వు నా సెల్లివే, నేను నీ అన్ననే. గంతే, గదే ఫిక్స్. గట్లయితే నా మాట విను సిల్లే. సిటీ సిటీ నా మాట విను సిటీ. అబ్బా నీకు అర్థం కావట్లేదు సిల్లి, నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అక్కను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు చిట్టి? నువ్వు అక్క అంటూ అనురాగంతో దగ్గరయ్యాక మీ అన్నయ్య చెల్లె అంటూ ఆప్యాయంగా బంధం కలిపాడు. బంధం అంటే కష్టం వచ్చినప్పుడు దూరం అయ్యేది కాదు, బాధ కలిగింది అని వదులుకొని వెళ్ళిపోయేది కాదు. మీరే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నారో పక్కన పెడితే మీరిద్దరూ మా కుటుంబంలో భాగమయ్యారు. నా భర్తతో పాటు ఇంట్లో ప్రతి ఒక్కరూ మీ మీద చూపించే కోపం పెదవుల మీద నుంచి వచ్చేదే కానీ మనసులో పెట్టుకుని వచ్చేది కాదు. అలాగే నాని కూడా తనకింకా చిన్నపిల్లడ మనస్తత్వం పోలేదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. తనేదో అప్సెట్ మూడ్లో ఉండి నీ మీద చేయి చేసుకున్నాడేమో కానీ మరో ఉద్దేశం అయితే లేదు. తనే మూడ్లో ఉన్నాడో చూసుకోకుండా మజాక్ చేసుడు నా తప్పే అక్క. కానీ ఆడపిల్ల మీద చేయి చేసుకుంటూ మంచి ముచ్చట కాదు కదా. 4 మాటలు తిట్టినా కూడా నేనింత ఫికర్ చేయకుండే. నీ బాధని నేను అర్థం చేసుకోగలను చిట్టి. నానితో నేను నీకు సారీ చెప్పిస్తాను. నువ్వు మాత్రం ఇల్లొదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన మానుకో. నేను కూడా గదే అంటున్నా సిలే. నాని, నాని, ఏంటోదినా? చిట్టిని కొట్టినందుకు సారీ చెప్పు. నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు గోదనా. సారీ. ఓయ్ ఓయ్, నువ్వు నన్ను మాఫ్ అడుగుతున్నావా? ఆడపిల్లని కొట్టుడు గలతని ఇప్పుడు సమజైందా? నేనేం నీకోసం సారీ చెప్పలేదు, మా వదిన కోసం చెప్పాను. నాని, అలా అనకూడదని చెప్పాను కదా. మీరెప్పుడూ ఇలా గొడవలు పడకూడదు. సరదాగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. సరేనా చిట్టి? ఇప్పుడు హ్యాపీయేగా? వీళ్ళ నడిమిట్లా నేనుండు మంచిది కాదు. ఓయ్ ఆగాగు. నా మీద గుస్సైనావు కదా, ఇప్పుడు అదంతా పోయిందా? అప్పుడేదో కోపంలో ఉన్నాను. ఎప్పుడు అలాగే ఎందుకుంటుంది? కోపం లేదంటున్నావు, మరి ఇంకే ఉంది? ఏమీ లేదు. ఏది లేకుండా ఎట్లుంటదోయ్? ఉంటే గుస్సుంటది, లేకపోతే ప్రేమ ఉంటది. ఏది లేదని చెప్పాను కదా. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మిడిల్ డ్రాప్ అవుతుందని మస్తు పరేషాన్ అయినా. ఇద్దరు ఆటలోనే ఉన్నారు. ఇదే అన్నయ్య దాని కొంప. పదరా.